Hello everyone, welcome to Big Boss Reviews by D&D, co-powered by ఇవాళ సండే ఎపిసోడ్ జరిగింది అండ్ హరీష్ హ్యాస్ బీన్ ఎలిమినేటెడ్ విచ్ వాజ్ ఎక్స్పెక్ట్ చేసిందే. ఆయన ఇవాళ ఎలిమినేట్ అయిపోతారని నేను ముందే చెప్పాను అండ్ సోషల్ మీడియాలో కూడా ముందే వచ్చింది. సో ఆయన ఎలిమినేట్ అయిపోయారు ఇవాళ. సో దాని ముందు ఇవాళ సండే ఎపిసోడ్ జరిగింది, ఏం జరిగింది, ఏమేమి టాస్క్లు అయ్యాయి, ఏమేమి ఫన్ యాక్టివిటీస్ అయ్యో డీటెయిల్గా కాకపోయినా కొంచెం డిస్క్రిప్టివ్గా చెప్తాను. బట్ బిఫోర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ ఎపిసోడ్ చెప్పాలి అంటే వన్ టాస్క్ల కన్నా ఎక్కువ దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్కషన్ కూడా అయింది. సండే టాస్క్ ఏంటంటే నాకు ఇది పెద్ద ఫన్నీగా అనిపించింది. లిటరల్గా హరీష్ ఏంటంటే ఓనర్ కింద స్వాప్ చేశాడు. బికాస్ సంజన ఏంటంటే లాస్ట్ నైట్ అదే నిన్న ఏంటంటే సంజన ఈజ్ టెనెంట్ కదా బికాస్ ఆఫ్ ద పనిష్మెంట్. సో హరీష్ని ఏంటంటే ఓనర్ కింద పెట్టారు. అది నాకు కొంచెం ఫన్నీగా అనిపించింది. ఎందుకంటే అదే రోజు ఆయన ఎలిమినేట్ అయిపోయాడు. ఆయన ఎందుకు ఓనర్ కింద పెట్టి ప్రమోట్ చేస్తారో నాకు అర్థం కాలేదు. మేబీ బిగ్ బాస్ ఏంటో సరే నువ్వు ఎలాగో వెళ్ళిపోతున్నావు, వెళ్ళిపోతూ చిన్న హ్యాపీనెస్ ఉంటుంది నీకు అన్నట్టు ప్రమోట్ చేసినట్టు అనిపించింది. తర్వాత ఏంటంటే సేవింగ్తో స్టార్ట్ చేశారు. సేవింగ్ ఏంటంటే ఒక పలక ఇచ్చారు. పలక మీద సేఫ్ అని రాయాలి లిటరల్గాను. అంటే పలక అంటే ఎగ్జాక్ట్ పలక కాదు, ఒక బోర్డు మీద సేఫ్ అని రాయాలి. తర్వాత డస్టర్ ఇచ్చుకుని చెరిపేయాలి. ఎవరైతే చెరగకుండా ఉంటుందో వాళ్ళు సేఫ్ అనమాట. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ దివ్య అని అడిగితేనేమో చెరిగిపోయింది, సో అన్సేఫ్. తర్వాత వచ్చేసి ఫ్లోరా వచ్చేసి ఇలా చెరుపుతుంటే చెరగలేదు, సో షీ ఈజ్ సేఫ్. అండ్ సంజన వచ్చేసి ఆమె కూడా చెరపడం ట్రై చేసింది, ఆమె కూడా సేఫ్ అయిపోయింది. ఇక్కడ హైలైట్ ఏంటంటే వీళ్ళిద్దరు సేవ్ అవడం హైలైట్ కాదు, వీళ్ళిద్దరు సేవ్ అవుతున్నప్పుడు బర్నీ రియాక్షన్ చూడాలి మీరు స్క్రీన్ మీద. ఈ వాజ్ లైక్ ఏమవుతారా మీరు అన్నట్టు రియాక్ట్ అయ్యాడు, విచ్ వాజ్ కైండ్ ఆఫ్ ఫన్నీ టు సీ. నేను నోటీస్ చేశాను, మీరు కూడా చూడండి. లైక్ ఆయన స్క్రీన్కి మన లెఫ్ట్ సైడ్ ఉంటాడు, ఆయన సర్ప్రైజ్ షాక్ అయినట్టున్నాడు. తర్వాత ఏంటంటే హరీష్ అండ్ శ్రీజ అన్సేఫ్ లిటరల్గా. సో ఫస్ట్ సేవ్ అయింది ఫ్లోరా అండ్ సంజన. సో నా అసంప్షన్ ప్రకారం సంజనాకి ఫ్లోరాకి నెక్ అండ్ నెక్ హైయెస్ట్ ఓట్స్ వచ్చి ఉంటాయి. ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ చెప్పలేం, బట్ నెక్ అండ్ నెక్గా ఇద్దరికి హైయెస్ట్ ఓట్స్ వచ్చాయి ఈ వీక్ ఒక రకంగా చెప్పాలి. అండ్ అన్అఫీషియల్ సైట్స్, ట్రెండ్స్, సోషల్ మీడియా పోల్స్ ఇవన్నీ చూస్తే లైక్ విత్ ఇన్ ద సోషల్ మీడియా ఐ థింక్ వాళ్ళిద్దరికి బాగానే వచ్చాయి ఓట్స్. ఐ థింక్ దే ఆర్ టాప్ 2 రేంజ్లో వచ్చాయి ఇద్దరికి ఓట్స్. ఎవరైతే సిల్వర్ స్టార్స్ వచ్చాయో నిన్న పెట్టిన టాస్క్లో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకు టాస్క్ ఇచ్చారనమాట. సో కొన్ని టాస్క్లు పెట్టారు. సో అందులో ఏంటంటే ఫస్ట్ రాము అండ్ మన సుమన్ శెట్టిని పిలిచి మీరు ఎంచుకోవాలి, వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ చెప్పాలి అని చెప్పారు లిటరల్గాను. రాము ఏంటంటే లిటరల్గా నలుగురిని సెలెక్ట్ చేసుకున్నాడు. అది ఎవరంటే సంజన, ఫ్లోరా, హరీష్ అండ్ శ్రీజ, వీళ్ళకి నెగిటివ్స్ చెప్పాలి. సో ఫస్ట్ శ్రీజ గురించి ఏంటంటే తిని చాలా ఓవర్గా మాట్లాడుతుంది, అనవసరమైన విషయాల్లో మాట్లాడుతుంది, ఇది అది అని చెప్పాడు. దానికి కౌంటర్గా నాగ్ సార్ అండ్ టీమ్ అంటే బిగ్ బాస్ అండ్ టీమ్ ఏంటంటే శ్రీజ ఫ్లోరాకి అదే సంజన ఇట్లా నిన్ను వాడుకుంటోంది అని ఒక వీడియో చూపించారు. సో అది చూసావు రాము, ఆమె ఇందులో విషయంలో కరెక్ట్ చేసిన తప్పు చేసిన కరెక్టే. సో ఆమె కొన్ని విషయాలు ఇదే అవుతుంది కానీ బట్ మ్యాక్సిమం ఆమె కరెక్ట్గా చెప్తోంది అని చెప్పేశారు లిటరల్గా. అది రాము అర్థం చేసుకోండి. తర్వాత సంజన విషయంలో ఆమె అసలు వినదు, కొన్నిసార్లు మాట్లాడేస్తుంది, ఇది అది అని చెప్పారు. దాన్ని కూడా కౌంటర్ వీడియోగా అదే నామినేషన్స్ అప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకుని మాట్లాడు అన్న వీడియో ప్లే చేశారు. అది యాక్చువల్గా అయితే అది 50-50. అది యాక్చువల్గా కొంచెం అది కాంట్రవర్షియల్ టాపికే. బట్ బీబీ టీమ్ నాకు సార్ వాళ్ళు అట్లా ప్రొట్రే చేశారంటే ఆమె ఆ ఉద్దేశంతో అనలేదు, నువ్వు పేషెంట్ తెచ్చుకో అన్న ఉద్దేశంతో అంది అన్నట్టుగా పోర్ట్రే చేశారు. అది అయిపోయింది. ఫ్లోరా విషయానికి వస్తే ఆమెకి ఇండివిజువాలిటీ లేదు, ఒక సర్వెంట్లా ఉంటుంది, పని అదే అందరు చెప్పింది వింటది, ఇది అది అని చెప్పారు. హరీష్ విషయం కూడా అంతే, లైక్ లిటర్గా ఆయన వినడు, అర్థం చేసుకోడు, ఏది రిసీవ్ చేసుకోడు అన్నట్టుగా చెప్పారు లిటర్గా. అయిపోయింది. రాముది అయిపోయిన తర్వాత సుమన్ శెట్టి విషయానికి వచ్చేసరికి ఆయన ముగ్గురు నామినేట్ చేశాడు. ఫస్ట్ ఏంటంటే నలుగురు, భరణి, రితు, కళ్యాణ్ అండ్ తనుజ. భరణి విషయంలో సేఫ్ గేమర్ లిటరల్గా, అది అందరూ ఒప్పుకున్నదే, సేఫ్ గేమ్ ఆడతాడు, అన్ని బ్యాలెన్స్ చేయాలని చూస్తాడు, సో ఆయన సేఫ్ గేమర్. రితు వచ్చేసి ఇంతకుముందు అన్నయ్య అని నాతో ఉండేది, ఇప్పుడు అసలు ఉండట్లేదు లిటరల్గాను, వేరే సైడ్ వెళ్ళిపోతుంది అని చెప్పాడు. అండ్ రితు ఏంటంటే అన్నయ్య అంటున్నా నా మీద నామినేషన్లు వేస్తున్నాడు, ఇది అది అని చెప్పేసి, సో అందుకే నేను ఉండట్లేదు అన్నట్టు చెప్పింది. తర్వాత కళ్యాణ్ విషయానికి వస్తే నో నెగిటివ్స్ అని అన్నాడు లిటరల్గాను. అసలు యాక్చువల్గా ఆయనలో నెగిటివ్స్ ఉన్నాయి, లైక్ హీఈస్ సమ్టైమ్స్ టూ ఎమోషనల్, కొంచెం బాండింగ్ అవన్నీ ఉన్నాయి, అదొక నెగిటివ్ నా ఒపీనియన్ ప్రకారం. తనుజ విషయానికి వస్తే కూడా ఎక్స్ట్రా ఎమోషనల్ అని చెప్పాడు లిటరల్గా, అండ్ అక్కడితో ఈ టాస్క్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత సంజన అండ్ రితు
వీళ్ళిద్దరికి ఏంటంటే ఒక టాస్క్ పెట్టారు. అదేంటంటే ఒక షీల్డ్ ఉంటుంది. షీల్డ్‌తో ఒక రింగ్ ఉంటుంది. రింగ్‌లో దిగి రెస్లింగ్ చేయాలి. ఆ షీల్డ్‌తో తోసేసి ఔట్ ఆఫ్ ద లైన్ పడిపోవాలి. ఇద్దరు బాగానే కొట్టుకున్నారు, తోసుకున్నారు, ఇది చేసుకున్నారు, అది చేసుకున్నారు. బట్ రితు వచ్చేసి సంజనాని తోసేసింది. లాస్ట్‌కి షీ వాస్ ద విన్నర్. అండ్ తర్వాత వచ్చేసి శ్రీజ వర్సెస్ దివ్య. వీళ్ళిద్దరికి ఏంటంటే ఇమిటేట్ చేయాలి హౌస్లో. ఎందుకంటే వీళ్ళిద్దరిది ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ లేదు అని చెప్పేసి మీ ఇద్దరు ఎవరో ఒకరిని కొంతమంది సెలెక్ట్ చేసుకుని, అదే హౌస్ మేట్స్ కొంతమంది సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ఫోటో వేసుకుని ఇమిటేట్ చేయాలి. శ్రీజ వచ్చేసి సుమన్ శెట్టిని ఇమిటేట్ చేసింది. అది నాకు అంత ఇమిటేషన్లో అనిపించలేదు. జస్ట్ ఆమె డైలాగులు చెప్పినట్టు నాకు అనిపించింది. అండ్ సుమన్ శెట్టిని అడిగితే ఎలా ఉందా అని, అంటే సార్ నేను 0 పాయింట్స్ ఇస్తాను సార్, అసలు నాలాగే లేదు అని చెప్పాడు. నాకు అదే అనిపించింది. అండ్ దివ్య ఏంటంటే రితు అండ్ బర్నీని ఇద్దరిని ఇమిటేట్ చేసినట్టు చేసింది. అది అసలు ఇమిటేషన్లో లేదు, డైలాగులు చెప్తున్నట్టు అనిపించింది, ఇమిటేషన్లో లేదు. బట్ వాట్ ఎవర్, అక్కడితో అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత భరణి అండ్ తనూజ, ఇది నాకు కొంచెం చాలా సిల్లీగా అనిపించింది లిటరల్గాను. భరణి అండ్ తనూజ విషయంకి వచ్చేస్తే మీ ఇద్దరు చాలా సేఫ్గా ఆడుతున్నారు. బాండ్ అంటే మీ ఇద్దరు మంచి బాండింగ్ వల్ల ఇదంతా అయిపోతుంది. బాండ్స్ ఎక్కువ పెట్టేసుకుంటున్నారు, అది బ్రేక్ చేయాలని చెప్పేసి భరణిని ఏంటంటే నువ్వు తనూజ ఏదో 3 వస్తువులు తీసుకొచ్చి నా ముందు విరక్కొట్టాలి, తనూజ ఏమో నువ్వు భరణి ఏదో 3 వస్తువులు తీసుకొచ్చి ఇరక్కొట్టాలి అని చెప్పారు. సో భరణి వెళ్ళి మాయిశ్చరైజర్, పర్ఫ్యూమ్, లిప్స్టిక్ తెచ్చాడు తనూజది. అండ్ తనూజ వచ్చేసి విటమిన్ మెగ్నీషియం టాబ్లెట్స్, ఇంకా ఏదో క్రీమ్ తెచ్చింది లిటరల్గాను. సమ్ మాయిశ్చరైజర్, సమ్ క్రీమ్ అది తెచ్చింది. ఇది చాలా సెన్స్లెస్గా ఉంది యాక్చువల్గాను. నువ్వు ఒకరిది డిస్ట్రాయ్ చేయాలి, బాండ్స్ బ్రేక్ చేయాలంటే బట్టలు చింపేస్తే బాగా ఎఫెక్ట్ ఉంటుంది లిటరల్గాను. బట్టలు, పిల్లోస్ కొంతమంది తెచ్చుకుంటారు చూడండి, అవి తెచ్చుకుంటే అవి డిస్ట్రాయ్ చేస్తే కళ్ళ ముందు ఎవరికైనాను చాలా బాధ వేస్తుంది. వీళ్ళు ఎక్కడ కూడా సేఫ్గానే ఆడేశారు లిటరల్గాను. లిప్స్టిక్లు, మాయిశ్చరైజర్లు ఏమో ఇలా వంపేసి లిప్స్టిక్లు ఎరక్కొట్టేసి, అది నాకు అంత డిస్ట్రాయ్ చేయాలి అన్నంతగా ఏమనిపించలేదు లిటరల్గాను. అండ్ నాకు సార్ కూడా కొంచెం చెప్పవలసింది, డిస్ట్రాయ్ అంటే లిప్స్టిక్లు, మాయిశ్చరైజర్లు, క్రీములు పూసుకునేవి అవి కాదు. సంథింగ్ దట్ హర్ట్స్, సంథింగ్ దట్ లిటరలీ చేంజెస్ బ్రేక్స్ యువర్ బాండ్స్ ఇన్సైడ్. అంటే అట్లీస్ట్ గిట్టలు లాంటివి అంటే బాగుంటాయి, బట్టలు లాంటివి చేయండి అంటే బాగుండేవి లిటరల్గా. బట్ అది వాళ్ళ చాయిస్, అక్కడితో అయిపోయింది. తర్వాత వచ్చి మళ్ళీ సేవింగ్ వచ్చింది. సేవింగ్కి వస్తే ఈసారి ఏంటంటే వెరైటీగా ఒక కోన్ తెచ్చారు. ఒక కోన్ లోపల ఏమో డైస్ ఉంటుంది. డైస్లో 6 సైడ్లు 6 ఉంటే సేఫ్, నార్మల్ డైస్ లాగా అన్ని నెంబర్లు ఉంటే అన్సేఫ్. సో ఫస్ట్ టైం దివ్య ఓపెన్ చేసింది అన్సేఫ్, శ్రీజ ఓపెన్ చేసింది అన్సేఫ్, రితు ఓపెన్ చేసింది సేఫ్, అండ్ హరీష్ ఏమో అన్సేఫ్. రితు ఓపెన్ చేసినప్పుడే అని ఏడుస్తూ ఓపెన్ చేసింది. అది చాలా వియర్డ్గా అనిపించింది. అంటే మేబీ అతన స్టైల్ ఏమో, ఐ కాంట్ సే ఎనీథింగ్ మచ్. అండ్ నాకు సార్ కూడా అదే అన్నారు, నేను ఇన్ని ఏళ్ళు హోస్ట్ చేశానమ్మా, కానీ ఎప్పుడు ఇట్లా ఎవరైనా సేవ్ అవుతున్నప్పుడు ఇలా ఏడుస్తూ ఎవరు సేవ్ అవ్వలేదు, నిన్నే చూస్తున్నాను ఇది అది అని అన్నారు. సో తను రితు ఏముందంటే నాకు కొంచెం భయం వేసింది సార్, ఈ వీక్ పోతానేమో అని చెప్పేసి, అందుకే కొంచెం అట్లా రియాక్ట్ అయింది అని చెప్పింది. తర్వాత ఏంటంటే పవన్కి ఇంకా కళ్యాణ్కి వీళ్ళిద్దరికి ఒక టాస్క్ పెట్టారు. ఇది బేసికల్గా ఇంటెలిజెన్స్ ఐక్యూ రిలేటెడ్ టాస్క్. ఫస్ట్ ఏంటంటే లిటరల్గాను ఒక పిరమిడ్లా పెట్టారు. ఇలాగా అంటే పిరమిడ్లా పెట్టారు. అందులో కాయిన్స్తో పిరమిడ్లా పెట్టారు. ఆ 3 కాయిన్లు చేంజ్ చేస్తే 3 కాయిన్లు ఫ్లిప్ చేయాలి. పొజిషన్ ఫ్లిప్ చేస్తే ఆ పిరమిడ్ ఫ్రంట్ ఫేసింగ్ ఉన్నది, బ్యాక్ ఫేసింగ్, అదే పొజిషన్స్ చేంజ్ అయితే పిరమిడ్లో అవుతుంది అని చెప్పేసి అందులో ఫెయిల్ అయిపోయారు. తర్వాత ఏంటంటే స్పాట్ ద డిఫరెన్సెస్ పెట్టారు లిటరల్గాను. అందులో ఇద్దరు ఫెయిల్ అయిపోయారు. అంటే దే కుడెంట్ ఫైండ్ ఆల్ ద డిఫరెన్సెస్. తర్వాత ఏంటంటే ఒక మేజ్ పెట్టారు. ఒక ర్యాబిట్ వచ్చేసి క్యారెట్ నిలబట్టుకొని ఒక మేజ్, అది మనం న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం చూడు, ఇలా గీతలు గీసుకుని ఇలా వెళ్తాం, అది అందులో మన డెమాన్ పవన్ విన్నాడు. సో హీఈస్ అ లిటిల్ మోర్ ఇంటెలిజెంట్ అన్నట్టుగా ప్రూవ్ అయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ గార్డెన్ ఏరియాలోకి వెళ్ళాం. గార్డెన్ ఏరియాకి వెళ్తే అక్కడ ఏంటంటే ఈ టాస్క్ పెట్టారు. బేసిక్గా ఎవ్రీ వీక్ ఉండే ఫన్ టాస్క్. ఒక సెలబ్రిటీ ఐ ఉంటుంది. ఐ బట్టి ఎవరో సెలబ్రిటీ గెస్ట్ చేయాలి. ఇందులో ఓన్లీ మగవాళ్ళే ఆడాలి. దానికి కారణం ఏంటంటే మగవాళ్ళ వీపుల్లో ఓడిపోయిన ఇద్దరిలో గాంగ్ కొట్టాలి. గాంగ్ కొట్టేసి ఎవరో సెలెక్ట్ చేయాలి, ఎవరో ఒకరు గెస్ట్ చేయాలి. ఆ ఓడిపోయిన వాళ్ళ వీపులో ఐస్ మొక్కలు పెడతారు అన్నమాట. సో మగవాళ్ళే ఆడాలి, ఎందుకంటే ఆడవాళ్ళు ఆడడానికి లేదు, అది లేదు కాబట్టి, బాగోదు కాబట్టి. అండ్ గెలిచిన వాళ్ళకి ఏంటంటే అదే ఇంట్లో రేషన్ ఏదో చాక్లెట్స్ అను, పన్నీర్ అను ఇవన్నీ ఇచ్చారు. అక్కడితో అది అయిపోయింది. తర్వాత మళ్ళీ సేవింగ్ స్టార్ట్ చేశారు. ఈసారి సేవింగ్లో ఏంటంటే పోపుల డబ్బా మన కిచెన్లో ఉంటాయి కదా, పోపుల డబ్బాలో ఆ అన్ని పోపులు వేసుకునే దాంట్లో గ్రీన్ ఉంటుంది. గ్రీన్ ఎవరికి వేస్తుందో వాళ్ళు సేఫ్. ఇందులో శ్రీజ సేవ్ అయింది.
మన మాస్క్ మ్యాన్ అండ్ దివ్య అన్సేఫ్. వాళ్ళిద్దరిని ఏంటంటే యాక్టివిటీ రూమ్ పంపించారు. యాక్టివిటీ రూమ్లో ఏంటంటే ఒక స్క్వేర్స్ పెట్టారు. ఆ స్క్వేర్స్ ఏంటంటే బేసికల్గా పేపర్ స్క్వేర్స్ అనమాట. వాళ్ళని పంచ్ చేయాలి. లోపల ఏంటంటే సేఫ్ అన్సేఫ్ ఉంటుంది. దివ్య పంచులు కొట్టింది, సేఫ్ అని వచ్చింది. హరీష్ కొడితే అన్సేఫ్ అని వచ్చింది. హరీష్ ఈస్ ఎలిమినేటెడ్ అవుట్ ఆఫ్ ద హౌస్. సో హరీష్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బేసికల్గా ఆయన జర్నీ చూస్తే అన్ని పాజిటివ్స్గానే ఉన్నాయి. లిటరల్ కొంచెం డిఫరెంట్గా ఉంది. పాజిటివ్సే ఉన్నాయి, ఎక్కువ నెగిటివ్స్ ఏం లేవు. ఆయన పంచ్ లైన్లు, ఆయన యాటిట్యూడ్ బాగా అయింది. బట్ అగైన్ వేస్ట్ చేసుకున్నాడు ఆపర్చునిటీ. ఈ వీక్ అసలు ఏం పర్ఫార్మెన్స్ లేవడం వల్ల ఆయన వెళ్ళిపోయాడు లిటరల్గాను. అండ్ అది అయిపోయిన తర్వాత ఆయనకు వచ్చిన టాస్క్ ఇచ్చారు. వెనక 2 మాస్క్ బొమ్మలు ఉంటాయి, వైట్ మాస్క్, బ్లాక్ మాస్క్. మాస్క్ వేసుకుని ఎవరు ఆడుతున్నారో వాళ్ళకి బ్లాక్ మాస్క్లో వాళ్ళ పేరు పెట్టాలి. అండ్ మాస్క్ లేకుండా ఎవరు ఆడుతున్నారో వాళ్ళకి ఏంటంటే ఆ పేర్లు అక్కడ పెట్టాలి. సో మాస్క్ పెట్టి ఆడేది లిటరల్గా బర్నీ, ఎమాన్యుల్, పవన్. బర్నీ సేఫ్ గేమర్, ఎమాన్యుల్ ఏంటంటే హ్యూమర్ అనే దాన్ని అడ్డు పెట్టుకుని ఆయన మాస్క్ ఆడుతున్నాడు. పవన్ కూడా కొంచెం కెపాసిటీ ఉంది, బట్ అగైన్ సేఫ్ గేమ్ ఆడేస్తున్నాడు ఇది అది అని చెప్పేసి. అండ్ తనూజ, కళ్యాణ్, శ్రీజ వీళ్ళిద్దరికి ఏంటంటే మాస్క్ లేకుండా ఆడుతున్నారు. శ్రీజ ఏంటంటే అగ్ని పరీక్ష నుంచి అట్లానే ఉంది, ఆ పాయింట్ బాగా పెడుతుంది, ఇట్లా పాజిటివ్ ఎలివేషన్ వచ్చింది. అండ్ కళ్యాణ్ కూడా లైక్ అగ్ని పరీక్షని తెలుసు, ఈ వాజ్ ద క్లోజెస్ట్ టు మీ, ఇంకా పొటెన్షియల్ ఉంది, ఇంకా బాగా ఆడగలడు. అండ్ తనూజ కూడా ఉంది, తను చిరాకు వచ్చిన కోపం వచ్చా మొహం మీద, ముక్కు మీద ఉంటుంది, కోపం ఉంటుంది, నేను చూపించేస్తుంది. సో ఇది అని చెప్పి ఇక్కడతో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ వీక్ నామినేషన్ ఏదో చూపించారు. నెక్స్ట్ వీక్ నామినేషన్ ఏంటంటే ఫస్ట్ అయితే అందరూ నామినేటెడ్, లిటరల్గా అందరూ నామినేటెడ్. బిగ్ బాస్ అందరినీ నామినేట్ చేసి పడేసాడు. తర్వాత ఏంటంటే ఒక పెద్ద బిగ్ ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, త్రిబుల్ ఎక్సెల్ సైజ్, కింగ్ సైజ్ బెడ్ మీద అందరూ ఉంటారు. సేవ్ అవ్వాలి, ఎలిమినేషన్ సేవ్ అవ్వాలనుకున్న వాళ్ళు బెడ్ మీద ఉండాలి. నాన్ ఎలిమినేటెడ్ అందరూ అంటే ఎవరినైతే ఎలిమినేట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళందరినీ బెడ్ నుంచి కింద పడేయాలి. సో ఇందులో ఏంటంటే అందరూ సంజన టార్గెట్ చేసి కింద పడేశారు. మగవాళ్ళు భరణి, డెమోన్ పవన్ లాస్ట్లో కొట్టుకుని ఇద్దరు కింద పడ్డారు. సో నాకు తెలిసి సేవ్ అయింది మాత్రం రితు అండ్ తనూజ, ఇద్దరు సేవ్ అయ్యారు. తనూజని భరణి ప్రొటెక్ట్ చేయొచ్చు అండ్ ఎమాన్యుల్ ప్రొటెక్ట్ చేయొచ్చు. రితునేమో డెమోన్ పవన్, కళ్యాణ్ వీళ్ళు ప్రొటెక్ట్ చేయొచ్చు. సో ఇది చూడాలి. అండ్ రాము ఎలాగో కెప్టెన్ కాబట్టి హీ వోంట్ బీ ఇన్ ద నామినేషన్స్. సో అండ్ ఫ్లోరా ఈజ్ ఆల్రెడీ నామినేటెడ్ ఫర్ 2 weeks. సో షీ ఈజ్ ఆల్సో నాట్ పార్ట్ ఆఫ్ ద టాస్క్. సో వీళ్ళు చూడాలి ఎవరు నామినేషన్లో వెళ్తారు. నా అజంప్షన్స్ ప్రకారం భరణి విల్ బీ ఇన్ నామినేషన్స్, బికాజ్ ఆయన మీద చాలా కళ్ళు పడుతున్నాయి, బికాజ్ హీస్ ప్లేయింగ్ సేఫ్ అని చెప్పేసి. ఇంకెవరు వచ్చేసి మన సంజనాన్ని కూడా టార్గెట్ చేస్తారు, బికాజ్ ఆమె చాలా రచ్చ జరిగింది లాస్ట్ వీక్ అంతాను. సో ఆమె మీద కూడా ఉంటుంది. అండ్ డెమోన్ పవన్ని కూడా హీ విల్ బీ పుట్ ఇన్ టు నామినేషన్స్ అని నేను అనుకుంటున్నాను. మేబీ మోస్ట్ ప్రాబబ్లీ హీ విల్ బీ పుట్ ఇన్ టు నామినేషన్. మిగతావన్నీ రేపు చూద్దాం, రేపు ఏం జరుగుతుందో చూద్దాం. రేపు ఫస్ట్ ప్రోమోలోనే ఐడియా వచ్చేస్తుంది వాట్ హ్యాపెండ్, ఇది అది అది అని చెప్పి. సో రేపు ప్రోమోలో మళ్ళీ చూద్దాం. సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గ్రేట్ సండే నైట్. హ్యావ్ అ గ్రేట్ వీక్ ఫ్రమ్ టుమారో. టేక్ కేర్. బాయ్.